ఈరోజు మన సెమీకండక్టర్లో నాండ్ గేట్ చూసుకుని ఎక్స్ నార్ని మనము ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్న ఫస్ట్ ట్రూత్ టేబుల్ ఏంటంటే ఎక్స్ నార్ది సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. ఇదేమో నాండ్ యొక్క ట్రూత్ టేబుల్. సో మనము ఆల్రెడీ ఎక్స్ఆర్ యొక్క నాండ్ రియలైజేషన్ చూసాం కదా. నాండ్ యూస్ చేసుకుని ఎక్స్ ఆర్ని ఎలా చేస్తామో చూసాం. అదేంటి ఈ బాక్స్లో ఉంటుంది మనకి కదా. సో మనకి ఎక్స్ఆర్కి ఎక్స్నార్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఒక నాట్ గేట్ సింపుల్గా. అందుకే ఇక్కడ ఆ నాట్ గేట్ని మనము నాండ్ యూస్ చేసుకుని యాడ్ చేసేసాం సింపుల్గా మనకి ఎక్స్నార్ వచ్చేయడానికి. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ వస్తుందా లేదా అనేది చూద్దాం. సో ఫస్ట్ 0 ఇన్పుట్స్ ఇస్తే మనకి రావాల్సిన అవుట్పుట్ ఏంటి? 1. సో నేను ఏ 0 బి కూడా 0 ఇస్తాను. అప్పుడు 0 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నాండ్ ఒకటి 1 అవుతుంది. సో ఇక్కడికి 1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్పుట్ 0, ఇక్కడ ఇన్పుట్ 1 ఉంది, ఇక్కడ ఇన్పుట్ 1, ఇక్కడ ఇన్పుట్ 0 ఉంది. సో ఇప్పుడు మనము 0, 1 అనే ఇన్పుట్ కండిషన్స్ ఉంటే నాండ్ ఏమవుతుంది? 1 వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ 1 ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా 1 ఉంది అవుట్పుట్. సో 1, 1 ఇచ్చినప్పుడు నాండ్ అవుట్పుట్ ఏముంటుంది? 0 ఉంటుంది కదా. అండ్ 0ని ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. సో మనము 0 అనే ఇస్తే ఇన్పుట్స్ మనకు వస్తున్న అవుట్పుట్ ఏంటంటే 1 కదా. సో అలాగే ఈ అన్ని కండిషన్స్ మనము ఇక్కడ పెట్టుకుని చూడొచ్చు. మనకి ఇది నాండ్ యూస్ చేసుకుని ఎక్స్ నార్ రియలైజేషన్ అనమాట. థ్యాంక్ యూ.